ఏం చేస్తున్నావు? లక్ష్మీదేవిని ముద్దెట్టుకుంటున్నా. కళ్ళు పోతాయి. కళ్ళకద్దుకుంటున్నా. అలా చెప్పు. అయినా నోట్ల కట్టలేంటి బయట పట్టుకుని తిరుగుతున్నావు? ఎంత ప్రమాదం తెలుసా? ప్రమాదమా? ఎందుకు? నువ్వు వచ్చేటప్పుడు లింగు లింగు అంటూ ఊపుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీ చేతిలో కట్టలు కట్టలు డబ్బులుంటే అది ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళ డబ్బులే నువ్వు కొట్టేసావనుకుంటే అనుకొని కట్టేసి కొడతారు, అంతే కదా. కొట్టే కొద్ది డబ్బులు వస్తాయి కదా. డబ్బులట డబ్బులు. బ్రెయిన్లెస్ ట్యాంకర్. ఇది సిటీ కాదు, సీమ. కొట్టడాలుండవు ఇక్కడ. కసా కసా కోసి కాకులకి గదలకి ఇసిరేస్తారు ఇక్కడ. ముందు వెనక తేడా లేకుండా నరికారనుకో ఎటు కాకుండా పోతావు. ఆ తర్వాత నీ దగ్గరున్న డబ్బుతోనే నీకు పిండం పెట్టాలి. మరేం చేయమంటావు? ఎక్కడో దగ్గర దాచుకో. నా ప్యాంట్లో దాచేస్తా. అది సీమ డబ్బు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ దాచావనుకో వాటికి చిరాకొచ్చి పేలి పటాపంచలైతే నీ వస్తువులు మొత్తం గల్లంతు. మరేం చేయమంటావు? బాబాయ్ ఒక్క నిమిషం సార్. ఇదిగో శంకర్, ఎక్కడికి పంపించావు? నువ్వు నీ కకృతే. ఓ యాదగిరి, ఏంటి ఈ డబ్బా తెచ్చావు? ఇది డబ్బా కాదు, హుండీ. ఎందుకుది? ఇదిగో ఈ హుండీలో నీ చేతిలో ఉన్న డబ్బులు దాచుకున్నావు అనుకో ఎవరికి కనిపించినా ఇది దేవుడి హుండీ అనుకుంటారు. అప్పుడు కళ్ళకద్దుకుని దండం పెట్టేసి వెళ్ళిపోతారు. డబ్బులు కూడా వేస్తారు. పైగా ఇది దేవుడి హుండీ కాబట్టి నీ డబ్బుని ఎవ్వరూ టచ్ చేయరు. ఆహా, సెంటిమెంట్ ఐడియా ఎంత బాగుందో. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. అమ్మయ్య, నా డబ్బు సేఫ్. ఎంత మంచి ఐడియా ఇచ్చాడో శంకరం. బాయ్, ఉంటా. ఏమ్మా, దీనికి తాళం ఏది? ఉందమ్మా. ఇదిగో ఈ పక్కనుంది, వేసుకో. నేనే వేసుకుంటా. నా పెట్టెకు తాళం వేసి ఒకసారి లాగా చూసుకో, ఎందుకైనా మంచిది. ఓకే కదా? ఓకే. అమ్మయ్యా, నీ డబ్బు సేఫ్. నేను కూడా సేఫ్. మేము కూడా సేఫ్. మేము కూడా సేఫ్ అంటాడేంటి? అంటే నువ్వు సేఫ్ అంటే టోటల్ గా మేము కూడా సేఫ్ కదా అని. అలా అంటారా? సరే, మనందరం సేఫ్. నా లాకర్ కూడా సేఫ్. ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో. అదేం కాదు, వెళ్ళి రెస్ట్ తీసుకో.